ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దేవుని దీవెన కలుగును గాక. ప్రియులారా, ఈరోజు మనము దేవుని వాక్యం కొరకు 23వ కీర్తనలోంచి మనం చదువుకుందాం. 23వ కీర్తనను దావీదు రాశాడు. దావీదు ఈ అధ్యాయమును, ఈ కీర్తనను తను ఒక పోయటిక్ గా రాసినటువంటిది కాదు. ఈ అధ్యాయమును తన అనుభవాన్ని, గతంలో తనకు జరిగిన విషయాన్ని ఆలోచన చేస్తూ జ్ఞాపకం చేసుకొని దేవుడితో తనకున్నటువంటి అనుభవాన్ని దావీదు ఈ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి అని ఆరంభించాడు. పచ్చిగల చోట ఆయన నన్ను పరుండ చేస్తాడు, నా ప్రాణం నాకు ఆయన సేద తీర్స్తాడు. ఇలా దేవుడు గతంలో తనకు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, అలాగే మనం కూడా మన జీవితంలో గతంలో దేవుడు మనకి చేసినటువంటి గొప్ప కార్యములు, ఉన్నతమైన కార్యములు, స్వస్థతలు, ఇచ్చిన కాపుదల, దేవుని పోషణ ఏనాడు మనం మరవకూడదు. దావీదు వల్లే నా ప్రాణమా యెహోవా చేసిన మేలులలో దేనిని మరువకము అని దావీదు రాస్తున్న రీతిగా దేవుని మేలులను ఏనాడు మరవక మనము కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. 4వ వచనంకి వచ్చేసరికి దావీదు ఇలా చెప్తున్నాడు: గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ గాఢాంధకారపు లోయ అని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఈ గొర్రెల కాపరిగా ఉండడం అనేది కొంచెం ప్రమాదంతో కూడినటువంటి విషయం ఇది. ఎందుకంటే అడవిలో కొన్నిసార్లు, ఆ రోజుల్లో ముఖ్యంగా రాజులు పరిపాలిస్తున్నటువంటి రోజులు అవి. ఆ రోజుల్లో కొన్నిసార్లు దొంగలు వచ్చి ఈ గొర్రెల మందను ఎత్తుకుపోయే అవకాశాలు ఉన్నాయి. గొర్రెల కాపరిని చంపివేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే అడవి మృగాల యొక్క బెడద, ఆపద కూడా కలుగుతుంది ఒక్కొక్కసారి. ఇలా రకరకాల సమస్యలు ఈ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. సావాసం చేయడానికి ఎవరు ఉండరు. అడవిలో కొన్ని నెలల పాటు అక్కడే ఉండే పరిస్థితి. అనారోగ్యం కలిగితే ఇమ్మీడియట్ గా వైద్యం కూడా వారికి అందదు. తల్లిదండ్రులకి, కుటుంబానికి దూరంగా ఉంటారు. చలిలో, ఎండలో ఇవన్నీ తట్టుకొని ఒక కాపరి తన మందను కాస్తూ ఉంటాడు. కాబట్టి గొర్రెల కాపరి ఉండడం అనేది ఈజీ కాదు, కొంచెం కష్టంతో ఉన్నటువంటి పని అది. గాఢాంధకారపు లోయలో సంచరించినను అన్నాడు. అంటే గొర్రెల కాపరికి ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే గొర్రెలకు ముందు నడవాలి, గొర్రెలకు మార్గమును చూపించాలి. అంటే కాపరిని వెంబడిస్తూ ఈ మందంతా కాపరి వెనకాల వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా ఆపద సంభవిస్తే మొదట కాపరికే తెలుస్తుంది. ఆ ఆపదను మొదట కాపరి ఎదుర్కొంటాడు. అది అనువైన మార్గమా, అది అక్కడ వెళ్ళొచ్చా లేదా అనేది కాపరి నిర్ణయిస్తాడు. ఈరోజు మనందరికీ యేసుక్రీస్తు మన మంచి కాపరి, మనకు ముందుగా నడిచే కాపరి. ఈ సంవత్సరం మన ముందు దేవుడు నడుస్తూ ఉన్నాడు. ఆయన వెనకాల ఆయనను వెంబడించినప్పుడు దేవుని వాక్యము, దేవుని ఆలోచన, దేవుని గైడెన్స్ మనం వెంబడించినప్పుడు ఆయన పచ్చిక గల చోటికి మనల్ని తీసుకెళ్తారు. ఏ ప్రాంతానికి, ఏ దిశకు వెళితే మన జీవితానికి ఆశీర్వాదము, అటువైపుగా దేవుడు మనల్ని నడిపిస్తారు. ఒక మందగా మనందరం చేయాల్సిన పని ఏంటంటే ఆయన స్వరమును విని ఆయనను వెంబడించడం మాత్రం చేయగలిగితే ఆశీర్వాదంలోనికి మనం అడుగు పెడతాం. అయితే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు నేను భయపడను అని చెప్తున్నాడు. వాస్తవానికి మంద కొండపైన ఉండడం కంటే ఈ లోయలో ఉండడం కొంచెము కొన్నిసార్లు క్షేమము అని మాట్లాడొచ్చు. ఎందుకంటే ఈ లోయ ప్రాంతాల్లో మంచి పచ్చిక దొరుకుతుంది. ఈ లోయ ప్రాంతంలో గొర్రెల మంద ఉన్నప్పుడు ఏ శత్రువు కంట పడకుండా అది దాగుచోటులాగా ఉంటుంది. కొండపైన గొర్రెల మంద ఉంటే శత్రువు కంటపడవచ్చు, అలాగే జంతువుల, మృగాల కంటపడవచ్చు. ఇలా రకరకాల ప్రమాదాలు కొన్నిసార్లు కొండపైన ఉన్నప్పుడు జరగవచ్చు. కానీ మంద లోయలో ఉన్నప్పుడు ఏ శత్రువు కంటపడకుండా అది మరుగుచోటు, దాగుచోటు అవుతుంది. అలాగే సాధారణంగా లోయ ప్రాంతంలోనే నీళ్లు దొరుకుతాయి. అంటే కొన్నిసార్లు ఈ మందని కాపరి కొండ శిఖరం పైకి తీసుకెళ్తాడు,
కొన్నిసార్లు అదే కాపరి ఈ మందని లోయలోనికి కూడా తీసుకెళ్తాడు. లోయ అంటే మనందరికీ కొన్నిసార్లు ఇబ్బందులు, శ్రమలు, శోధన కావచ్చు. ఆ శోధన గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తున్నప్పుడు ఆ శోధనలో కూడా మనకు మేలును దాచిపెట్టాడు అని అర్థం. ఎందుకంటే లోయలోనే మందకి నీరు దొరుకుతుంది, కొండపైన నీళ్లు దొరకవు. కాబట్టి దేవుడు నిన్ను సేద తీర్చాలంటే, నీ కడుపు నింపాలంటే కొన్నిసార్లు ఒక పరీక్ష గుండా, ఒక శోధన గుండా దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. కాబట్టి లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే దేవుని వాక్యం మనలను ఆదరించేది. ఏ జీవితంలోనైతే వాక్యం ఎక్కువగా లోతుగా నాటబడి ఉంటుందో ఆ వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఆ కుటుంబం దేవుని వాక్యంతో ఆదరించబడుతుంది. అందుకే మనం వాక్యం అనే మన్నాతో అనుదినము పోషించబడాలి. కొన్నిసార్లు మనం రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ టన్నెల్ గుండా వెళుతుంది రైలు. ఆ టన్నెల్ గుండా వెళ్ళినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. మొదటిది, శబ్దం చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఆ శబ్దం అక్కడక్కడే వస్తుంది కాబట్టి, బయటికి ఫ్రీ ఎయిర్ అక్కడ ఉన్నది కాబట్టి ఆ శబ్దము ఆ రీసౌండ్తో ఎక్కువ శబ్దం వస్తుంది. అలాగే చీకటి అక్కడ ఉంటుంది. అంటే దాని దిశ మారకపోవచ్చు కానీ అది చీకటిమయమైనటువంటి పరిస్థితి, సందర్భం. అలాగే శబ్దంతో ఉన్నటువంటి పరిస్థితి. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే అది దాని కొరకు నిర్ణయించినటువంటి ఆ ట్రాక్ లోనే వెళుతుంది. కొన్ని సందర్భాల్లో టన్నల్ లాంటి పరిస్థితి, చీకటి లాంటి పరిస్థితులు వస్తాయి. దేవుడు మనల్ని నడిపించే ఈ ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు శోధన కూడా రావచ్చు, ఇబ్బందులు కూడా రావచ్చు. కానీ ఒకటి ఏంటంటే మన దిశ మారటం లేదు, దిశ మార్చకూడదు. టన్నల్ వచ్చినంత మాత్రం దిశ మారదు కదా. దాని కొరకు నిర్ణయించబడినటువంటి ట్రాక్ లోనే వెళ్తుంది. మనము కాపరి అయినటువంటి యేసుక్రీస్తును వెంబడిస్తూ, పరిస్థితి ఏదైనా క్రీస్తుని వెంబడించినప్పుడు మనము మన గమ్యంలో చేరుతాం, ఆశీర్వాదంలో అడుగు పెడతాం. దావీదు చెప్తున్నాడు, నేను ఏ అపాయం నాకు భయపడను. నీ ముందు దేవుడు నడుస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి దేవునికి తెలుసు. నీకు మార్గం సరళం చేయడానికి నీ ముందు దేవుడు నడుస్తున్నాడని గుర్తెరిగి దేవుని మనం స్తుతించాలి. ఈ వాక్యమును దేవుడు దీవించును గాక. మనం ప్రార్థన చేద్దాం. యేసయ్య, మీ నామమును స్తుతిస్తున్నాం. దేవా, ఈరోజు గాఢాంధకారపు లోయలో మేము సంచరించినను ఏ అపాయం నాకు మేము భయపడము. ఎందుకంటే నువ్వు మంచి కాపరి, మా ముందు నడిచేవాడివి. దేవా, మమ్మల్ని గైడ్ చేయండి, ఆలోచన చేత నడిపించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.